శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఉదయం వైశ్య పతాక ఆవిష్కరణతో పాటు అమ్మవారికి పంచామృతాభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. స్థానిక బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు గురువారం ఉదయం ఘనంగా ప్రారంభమయ్యాయి. గురువారం అమ్మవారి జన్మదినోత్సవం సందర్భంగా 3 రోజుల పాటు వేడుకలను ఘనంగా నిర్వహించనున్నారు. మొదటి రోజు ఉదయం 5:30 గంటలకు సుప్రభాత సేవ, ప్రాతకాల అర్చనలు నిర్వహించారు. అనంతరం దేవస్థాన ప్రాంగణంలో వైశ్య పతాక ఆవిష్కరణ చేశారు. గణపతి పూజ, పుణ్యావచనం, వాసవి ఉత్సవమూర్తికి పంచామృత అభిషేకం నిర్వహించారు. వాసవి అమ్మవారి మూలమూర్తికి దుర్గాదేవి అలంకారం, సహస్ర కుంకుమార్చన పూజలు నిర్వహించారు. కార్యక్రమ వివరాలను శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సభ్యులు వివరించగా, పూజా కార్యక్రమాలను ఆలయ అర్చకులు నుదురుపాటి రామకోటేశ్వర శర్మ నిర్వహించారు. ఉత్సవాలలో భాగంగా 17వ తేదీ శుక్రవారం అమ్మవారికి 1,00,000 మల్లెపూల పుష్పార్చన జరుగుతుందని కమిటీ సభ్యులు తెలిపారు. 18వ తేదీ శనివారం అమ్మవారి జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని పూజాది కార్యక్రమాలు, అలంకారాలు, కుంకుమార్చన, హోమాలు, విశేష అర్చనలు, అభిషేకాలు జరుగుతాయని, ప్రజలందరూ అమ్మవారి జయంతి మహోత్సవాల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు అందుకోవాలని కోరారు. తదనంతరం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ జరుగుతుందని తెలియజేశారు. ఉత్సవాలను దేవస్థాన పాలకవర్గ అధ్యక్షులు నూకల వెంకట వేణుగోపాలరావు, కార్యదర్శి బూర్ల నరసింహరావు, పాలకవర్గ సభ్యులు పర్యవేక్షించగా ఉప్పల వరదరాజులు, మాలేపాటి హరిప్రసాద్, నూకల భాస్కర్రావు, మద్దాళి శేషాచలం, ఆకి అచ్యుతరావు, గోపు రామకృష్ణ, గ్రంథి విశ్వేశ్వరరావు, గొడవత్తి సాయి హరిరాం, కొణిజేటి శంకర్రావు, అన్నవరపు నరసింహరావు తదితరులు పాల్గొన్నారు. వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి జన్మదినోత్సవ వేడుకలు బోస్ రోడ్లోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థాన ఆవరణలో అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. 18వ తేదీ అమ్మవారి పుట్టినరోజు. మన కులదేవత వాసవి అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్క వైశ్య కుటుంబం కూడా ఇచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారికి పశువుగా సమర్పించి తీర్థప్రసాదాలు స్వీకరించి కోరుకున్నాం. అట్లనే ఈరోజు అంకురార్పణగా అమ్మవారికి మరి అభిషేకం, అర్చన, అలా పతాకావిష్కరణ జరిగింది. ఇప్పుడే మరి 18వ తేదీ సంపూర్ణంగా తెనాలి పట్టణంలో ఉన్న ప్రతి ఒక్క వైశ్య కుటుంబం దేవాలయానికి వచ్చేసి అమ్మవారికి పశువుగా సమర్పించాలని కోరుతున్నాం. అట్లనే మరి 19వ తేదీ ఆదివారం ఈ యొక్క దేవస్థానం కమిటీ జనరల్ బాడీ సమావేశంగా ఉంది. ఆ సమావేశానికి కూడా అందరూ ఇచ్చేసి ఆ కమిటీ మెంబర్స్ ఎవరికైతే జనరల్ బాడీ సభ్యులకి ఇన్విటేషన్ అందిందో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఇచ్చేసి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. ఏయో రూమర్స్ వస్తున్నాయి, అటువంటివన్నీ ఏమీ లేవు. 19వ తేదీ ఉదయం 11 గంటలకి మన అమ్మవారి దేవస్థానంలో మన దేవస్థానం జనరల్ బాడీ సమావేశం సజావుగా జరుగుతుంది. దానికి విచ్చేసి మీరందరూ కూడా మరి దేవస్థానం కమిటీ తరఫు ఇచ్చే గిఫ్ట్ తీసుకొని అట్లాగే విందు భోజనం చేసి వెళ్లాల్సిందిగా కూడా కోరుతున్నాము. ప్రతి ఒక్క ఆర్య వైశ్యుడు కూడా 100% తప్పకుండా మన కుటుంబంలో మన పిల్లల బర్త్డే ఎట్లాగో అంతకంటే ముఖ్యమైంది మన కులదేవత, మన అమ్మవారి పుట్టినరోజు కాబట్టి ప్రతి ఒక్కరూ ఇచ్చేసి అమ్మవారి ఆశీస్సులు పొందాలని కూడా మరి